ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సందర్భంలో ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము షాలోమ్, శుభము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. షాలోమ్ అనేటటువంటి ఈ పదాన్ని హెబ్రీ ప్రజలు లేక యూదులు వారు ఒకరిని ఒకరు పలకరించుకోవడానికి లేదా శుభములు తెలియచేయడానికి ఉపయోగించేటటువంటి మాట ఇది. ఈ మాట సామాన్యంగా యూదా జాతి ప్రజల్లో లేక యూదుల్లో చాలా ప్రాచుర్యం చెందిన మాట, వాడుకలో ఎక్కువగా ఉన్నటువంటి మాట. ఈ మాట మనం గమనిస్తే ఎన్నో రకాలైనటువంటి అర్థాలు దీంట్లో మనకు కనబడతాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 33 వరకు మనం చూస్తే, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ గబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి మరియతో పలికినటువంటి మాట, నీకు శుభం అని చెప్పాడు. మొదటిగా ఏం కలగబోతుంది ఈ మరియకు అంటే, అమ్మా, నీ మీదికి దేవుని మహత్తరమైన శక్తి నిన్ను కమ్ముకోబోతుంది. దేవుని మహత్తరమైన శక్తి నిన్ను ఆవరించబోతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తితో నిన్ను కమ్ముకుని, ఆ కమ్ముకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, నీ గర్భములో ఓ శిశువు ఉద్భవిస్తాడు. ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. నాకు సంతానం కలిగితే ఆ సంతానము దేవుని కుమారుడని ఎలా అనబడతాడు అని ఆమె పలుకవలసింది. కానీ అలాగూ ఆమె పలకలేదు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకొనుట అనేటువంటిది అది గొప్ప శుభం. ఆ తర్వాత దేవుని దూత వచ్చి భయపడకము అని చెప్పాడు. అది శుభవచనం. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ సమయంలో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు. అతడు పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉంటాడు. పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడు దేవుని కుమారుడిగా పిలువబడతాడు. దేవుని యొక్క అనుగ్రహాన్ని, దేవుని దయను నువ్వు పొందినటువంటి దానివి అని చెప్పి మరియకు గబ్రియేలు దూత చెప్పడం మనం చూస్తాం. నీవు కృప పొందినటువంటి దానివి. ఆ కృప ఏం చేసింది? నిన్ను తన శక్తితో నింపింది. కృప నిన్ను శక్తితో నింపి, నిన్ను బలముతో నింపి, నిన్ను తన యొక్క కృపను పొందేటట్టుగా చేసినటువంటి ఈ మహత్తరమైన దేవుని శక్తి ఏంటి అని అంటే, అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. ప్రవక్త చెప్పిన మాట దూత పలుకుతున్నాడు. క్రీస్తుకు 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తకు ఎవరిచ్చారు ఈ సందేశం అంటే దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రవక్త పలికాడు. ఎలా పలికాడు? యెషయా గ్రంథం 7:14, కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, మీరందరూ ఆలకించండి. కన్యక
గర్భవతి అయి కుమారుని కంటుంది. అతనికి ఇమ్మానుయేలు అంటే మనకు తోడుగా ఉంటాడు అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి పేరు ఆయనకు పెట్టబడుతుంది అని చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 1:23 ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ప్రవక్త ద్వారా పలుకబడిన మాట, దేవుని నోట ఉన్న మాట, దేవుని మనసులో ఉన్న మాట ప్రవక్త నోటిలోనికి వచ్చింది. ప్రవక్త నోట ఉచ్చరించిన మాట ఈరోజు మరియ దగ్గరికి వచ్చి శుభవచనంగా, ఆమెకు మాత్రమే కాదు సుమా, లోకమందరికీ శుభవచనంగా ఈ శుభవచనం మరియకు తెలుపబడింది. మరియ గర్భము ధరించి కుమారుని కనబోతుంది. అది పరిశుద్ధాత్మ వలన కలగబోతుంది అనే విషయాన్ని సుస్పష్టంగా దేవుడు ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త చెప్పిన మాటను దూత మరియకు చెప్పాడు. మరియకు చెప్పిన మాట సాక్షాత్తు నెరవేర్చబడ్డం మనం చూస్తాం. మత్తయి సువార్త 1:20 అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇప్పుడు దూత చెప్పినటువంటి మాట మరియకు చెప్పాడు. మరియకు చెప్పిన మాట ఇప్పుడు యోసేపుకు చెప్తున్నాడు. దేవుడు తన ప్రణాళిక, తన ప్లాన్ ఎలా ఉంటుందంటే అద్భుతమైన రీతిలో ఉంటుంది. గాడ్ రివీల్ టు ప్రాఫెట్, ప్రాఫెట్ రివీల్ టు పీపుల్, అండ్ ఏంజల్ రివీల్ టు మేరీ, అండ్ ఏంజల్ రివీల్ టు జోసెఫ్ ద సేమ్ మెసేజ్. దేవుడు ఎంత మంచి దేవుడు కదా. యోహాను సువార్త 6:69 నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఈ శుభం అనే ఈ అంశంలో మొదటిగా మనకేం కనబడిందంటే పవర్. ఎవరి పవర్ కనబడిందంటే ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ పవర్, ఇట్స్ నాట్ ఏ ఏంజలిక్ పవర్, ఇట్స్ నాట్ ఏ డెమోనిక్ పవర్, బట్ వీ హ్యావ్ సీన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం చూడగలుగుతున్నాం. ఈ సమయంలో రెండో విషయానికి వస్తే పర్పస్. పవర్ చూసాం. నౌ వీఆర్ లుకింగ్ ఎట్ పర్పస్, ఉద్దేశం. లూకాస్ వార్త 1:31-33 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పాను. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతారు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఉద్దేశం ఏంటంటే దావీదు సింహాసనం యేసు ప్రభు వారికి ఇవ్వబడాలి. అంటే ఆ సింహాసనం ఇవ్వబడాలి అనంటే ఈ సింహాసనం ఇవ్వబట్టు కొరకై మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈరోజు దేవుని యొక్క ఉద్దేశం అనేటటువంటి దాని గురించి మనం ఆలోచించేస్తున్నాం. లూకాసు వార్త 1:31-33 చూస్తే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఈ రక్షకుడు అనబడిన యేసు ఆయన గొప్పవాడవుతున్నాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడుగా చెప్పబడుతున్నాడు. తన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఈయన సింహాసనము మీద ఆసీనుడై ఉండాలి. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. దేవుని ఉద్దేశం ఇక్కడ ఏం కనపడుతుంది మనకి? యేసు అనే పేరులో లోకానికి రక్షకుడు వచ్చాడు. ఆయన యేసుకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఇవ్వబడుతుంది. ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసు ప్రభువారు యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు.
ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే అంతము లేనిదిగా ఉంటుంది. దావీదు రాజ్యానికి 40 సంవత్సరాలు, సౌలు రాజ్యానికి 40 సంవత్సరాలు, సొలొమోను రాజ్యానికి 40 సంవత్సరాలు. మరి యేసు రాజ్యానికి అంతము లేదు. దేవునికి స్తోత్రం. ఒక గవర్నమెంట్ వచ్చిందంటే 5 సంవత్సరాలు, మళ్ళీ అది బాగా పనిచేసింది అని అంటే 10 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఇంకొక రాజ్యం వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే యేసు రాజ్యం అంతము లేనిదిగా మనకు కనబడుతుంది. దేవుడు ఎందుకు మరియకు కనబడ్డాడో అనే విషయం రివీల్ చేయబడింది, వివరించబడింది, బయలుపరచబడింది. ఇప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించటంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి 12 వరకు చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించాడు. ఆయన ఎలాగూ జన్మించాడు అంటే కన్య మరియ గర్భం ద్వారా జన్మించాడు. జన్మించినప్పుడు దూత, ఏ దూత అయితే నీకు కుమారుడు పుడతాడని చెప్పాడో అదే దూత ఇప్పుడు భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువార్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు, సింహాసనం మీద కూర్చోవడానికి పుట్టాడు, రాజ్యము ఏలుటకు పుట్టాడు, మన జీవితాలను పరిపూర్ణంగా మార్చుట కొరకై పుట్టినటువంటి రక్షకుడిగా మనకు కనబడుతున్నాడు. కనుక ఈ రక్షణ ఎవరికైతే వస్తుందో, కలుగుతుందో వాళ్ళకి ఏమి లేదో తెలుసా అండి? భయము లేదు. హల్లెలూయా. ఇది ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇది ఎవరికి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ప్రజలందరికీ రక్షణ కలగాలి, రక్షణ ద్వారా ప్రజలందరికీ ఆశీర్వాదం రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క వంశములనియు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనములో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని వంశములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఈ లోకములో ఉన్నటువంటి, భూలోకములో ఉన్నటువంటి వంశాలన్నీ కూడా నీ ద్వారా దీవించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దీవించబడతారు. దేవుని ఉద్దేశం అందరూ దీవించబడాలని. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాముకు సువార్తను ఆదికాండం 12వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో సువార్త ప్రకటించబడింది. అదే సువార్త 1983వ సంవత్సరంలో నాకు ప్రకటించబడింది. 84లో సువార్త నా జీవితాన్ని మార్చివేసింది. ఈ సువార్త ఎవరికి ప్రకటించబడింది? ఇట్ వాస్ ప్రీచ్డ్ టు అబ్రహాం. అబ్రహాముకు సువార్త ప్రకటించబడింది. నీ ద్వారా అందరిని దీవిస్తాను. హల్లెలూయా. నీ ద్వారా, నీ వంశం ద్వారా అందరిని దీవిస్తాను. అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చి తన ప్రాణాన్ని మన కొరకు మ్రాను మీద వేలాడ చేసి చనిపోయి
సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి అబ్రహాము పొందిన ఆశీర్వచనాలన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా మన సొంతం కావడం కొరకై ఆయన ఏం చేశాడు అనే విషయానికి వస్తే మనందరినీ కూడా ఆయన తన రక్షణ అనేటటువంటి దాంట్లోకి మనం తీసుకుని రావడం జరిగింది. ఈ విధంగా ఆశీర్వాదాలు మనందరూ సొంతం కావాలని సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్లను తీసుకోమని ఆ రోజు పస్కా పండుగకు చెప్పిన ఆ దేవుడు దేవుని మహాకృపను బట్టి ఇంటింటికి ఒక గొర్రెపిల్ల అక్కర్లేదు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా నేనే వస్తున్నాను అని చెప్పి ఆ గొర్రెపిల్ల వధించబడడం బట్టి ఆ వధింపబడిన రక్తము ద్వారా మనమందరం కూడా విడిపించబడ్డాం, తప్పించబడ్డాం, రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని రక్షించాడు. చూసారా? శుభం. ఏంటి శుభం? దేవుని శక్తి. రెండవది ఏం కనిపించింది? ఉద్దేశం, పర్పస్. ఇక మూడవది ఏం కనిపిస్తుంది? పొజిషన్, స్థితి. లూకా సువార్త 1వ అధ్యాయం 47, 48, 49 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దీనురాలును ధన్యురాలుగా చేశాడు. హల్లెలూయా. ఇది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మేరీ నౌ? షీ వాస్ అన్రికగ్నైజ్డ్, అన్ఐడెంటిఫైడ్, షీ వాస్ ఇన్సిగ్నిఫికెంట్. ఆమె ఎవరు కూడా గుర్తుపట్టేటటువంటిది కాదు. ఆమె పేదరికములో ఉన్నటువంటి ఆమెను దీనురాలను ధన్యురాలుగా చేశాడు. హల్లెలూయా. అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీనురాలును ధన్యురాలుగా చేశాడు. ఎంత మంచి దేవుడు. అవును, నిజమే. మనం దీనులం, ఎన్నిక లేని వాళ్ళం, ఏ యోగ్యత, ఏ మెప్పు, ఏ ఘనత లేని వాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి దీనులమైన మనల్ని తన విశేషమైన కృప ద్వారా ఆయన మనలందరినీ కూడా ధన్యులుగా చేశాడు. అందును బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకే ఆమె అంటుంది, ఏమంటుందంటే, నా పొజిషన్ని చేంజ్ చేశావు. వాట్ వాజ్ మై పొజిషన్? ఈమె గర్భము ధరించకముందు, కుమారుని కనకముందు, వాట్ వాజ్ హర్ పొజిషన్? షీ వాజ్ బెట్రోత్డ్ టు జోసెఫ్. యోసేపుకు ప్రదానం చేయబడింది, అంతే. కానీ ఇప్పుడు యేసు జన్మించడాన్ని బట్టి ఆమె ఏమంటుందో తెలుసా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద క్రిస్మస్. యువర్ పొజిషన్ చేంజెస్. ఇఫ్ గాడ్ చేంజెస్ యువర్ పొజిషన్, యూ విల్ హ్యావ్ ఎ జాయ్. నీకు గొప్ప ఆనందం కలుగుతుంది. ఆనందమే ఏంటో తెలుసా? నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్ నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని. ఈమె దీనురాలు అన్నవాళ్ళు ఈమెనేమంటారంటే ధన్యురాలు అని అన్ని తరాలు వాళ్ళు అంటారు. ఒక్క తరం వాళ్ళు కాదు, అన్ని తరాలు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఈమె దీనురాలు అని చెప్పేసి అన్నవాళ్ళు ఆమె ధన్యురాలు, మరియ ధన్యురాలు. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ ఎవరు? ధన్యురాలు. ఎందుకు ధన్యత వచ్చింది? యేసు తన గర్భములోకి వచ్చినందుకు వచ్చింది ధన్యత. అయితే ఈరోజు మీరు నేను కూడా ఈ ధన్యత అనేది మనకు రావాలి అని అంటే మనము యేసు ప్రభువారిని మన హృదయంలో కలిగి ఉంటే, యేసు ప్రభువారు మన జీవితంలోనికి అడుగు పెడితే అన్యులమైన మనం, దీనులమైన మనం ధన్యులుగా మారిపోతాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను. నీ స్థితిని మార్చేవాడు. స్థితి మారాలంటే మరి ఏ స్థితిని మార్చాడు? ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ స్థితిని దేవుడు అద్భుతంగా మార్చాలని ఆయన చూస్తూ ఉన్నాడు. యేసు దగ్గరికి వచ్చిన వారి పొజిషన్ని దేవుడు చేంజ్ చేస్తాడు. వాట్ ఈస్ మై పొజిషన్ నౌ? ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అనే పేరు నాకు పెట్టబడ్డం అనేది నా పొజిషన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలము అనేది పొజిషన్. దేవుని రాజ్యములో నా పేరుంది అనేది పొజిషన్. దేవుని రాజ్యానికి నేను వారసుని వారసురాల్ని అనేది పొజిషన్. దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్.
మై నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, నేను దేవుని బిడ్డను, దేవుని సొత్తును, యేసు రక్తంతో కడగబడినటువంటి వ్యక్తిని, ఈ రోజు నా యొక్క స్థితిని మార్చినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. 1984 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను రక్షకుడిగా అంగీకరించినప్పుడు నా స్థితి అంగీకరించక ముందు పాపపు స్థితి. అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ పాపాలని క్షమించి నన్ను తన కుమారుడుగా, తన యొక్క సొత్తుగా మార్చుకుని నా పేరు జీవగ్రంథంలో రాశాడు. నా యొక్క స్థితిని మార్చాడు. నా పేరు జీవగ్రంథంలో రాయబడ్డానికి ఆయన సహాయం చేశాడు. నా జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అవును, నిజమే. యేసయ్య ఎవరి జీవితంలో అడుగుపెట్టినా వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. మరే జీవితంలో తన పరిశుద్ధాత్మ శక్తితో అడుగుపెట్టాడు కదా, తన ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు కదా. అప్పుడు ఆ ఉద్దేశం బయలుపరచబడినప్పుడు, ఆ ఉద్దేశము బయలుపరచబడిన తర్వాత, ఇంత గొప్ప ఉద్దేశం నీకుందా ప్రభువా? నా దగ్గరికి వచ్చే శుభం అంటే ఏదో అనుకున్నా నేను. శుభం అంటే నాకు పరిశుద్ధాత్మ శక్తి నాలోకి వచ్చి నేను ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను సంతానాన్ని కలిగి ఉంటాను అనేది నాకు తెలియదు. శుభం అంటే ఏదో అనుకున్నాను, కానీ నీ శక్తి నా మీదకు వచ్చేటట్టు చేశావు. నా గర్భంలో శిశువును పెట్టావు. రెండవది, నీ ఉద్దేశాన్ని బయలుపరిచావు. ఇంత గొప్ప ఉద్దేశం నీకుంటే నేను ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి ఆ ఉద్దేశాన్ని కాదు అనలేను కదా. నేను కాదు అననటువంటి కారణం చేత నీ కృప నా మీదకి రప్పించి దీనురాలను ధన్యురాలుగా చేసి ఈరోజు చరిత్రలో నిలిచేటటువంటి స్థాయిని నాకు ఇచ్చి షాలోం అని నాతో అంటం కాదు, నాలో నుంచి వచ్చిన వాడే షాలోంగా అనగా సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన అందరికీ సమాధానం ఇచ్చేవాడు, స్థితిని మార్చేవాడు. ఇక్కడే ఉన్నాడు, స్థితిని మార్చేవాడు. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నీ దగ్గరే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు. ఒక్కసారి ఆయనకి హృదయంలో తావిస్తావా? మనసులో తావిస్తావా? జీవితంలో అడుగు పెట్టనిస్తావా? అడుగు పెడితే నీ స్థితి మారుతుంది. యేసు అడుగు పెడితే నీ స్థితి మారుతుంది. యేసు నీ జీవితంలో, నీ కుటుంబంలో అడుగు పెడితే నీ పరిస్థితి మారుతుంది. నా జీవితంలో ఆయన అడుగు పెడితే నా స్థితి మారింది. పాపి అనే స్థితి పరిశుద్ధుడు అనే స్థితిలోకి వచ్చింది. శాపగ్రస్తుడు అనే స్థితి ఆశీర్వదించబడిన వాడు అనే స్థితికి వచ్చింది. నిరీక్షణ లేనివాడు అనే స్థితిలో నుంచి నిరీక్షణ కలిగిన వాడు అనే స్థితిలోకి తీసుకొచ్చాడు. దూరస్తుడు అనేటటువంటి స్థితిని సమీపస్తుడు అనే స్థితికి తీసుకొచ్చాడు. నరక పాత్రుడు అన్నవాడిని దైవరాజ్య పాత్రుడు అనే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం. అలాంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రతి బిడ్డకు ఈరోజే ఆయనకు తావిస్తే నీకు శుభం కలుగుతుంది. అలాంటి శుభం అందరికీ యేసు నామములో కలుగును కాక. కృప మీ అందరికీ తోడయుండును కాక. దయచేసి అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, ఈ వాక్యం గొప్పది. శుభం, షాలోం అనేటటువంటి అంశాన్ని గురించి నీ వాక్యాన్ని మేము వింటూ వచ్చాం. మీరు పలికిన శుభవచనములో పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకునేటట్టుగా చేసి, మరియ గర్భములో నుండి వచ్చేటటువంటి శిశువు ద్వారా జరిగే కార్యానంతటినీ కూడా బయలుపరిచి నీ ఉద్దేశాన్ని విశదీకరించి నిన్ను అంగీకరించిన వారి స్థితిని మార్చినవాడా, దీన స్థితిని ధన్యస్థితికి తీసుకొచ్చినవాడా, ఈరోజు మా దీన స్థితిని మార్చి మమ్మల్ని ధన్యులుగా చేయమని, దూరస్తులుగా ఉన్న మమ్మల్ని నీకు సమీపస్తులుగా చేసి మీ ఆశీర్వాదాలు మాకు సమృద్ధిగా దయచేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.